హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి ఆఫీషియల్. సో ఈ రోజు లాగ్ వచ్చేసి ఏంటి అంటే, చాలా మంది నేను మొన్న చిక్కుడుకాయ పచ్చడి షార్ట్ వీడియో పెట్టిన అనమాట. సో చాలా మంది అడిగిళ్ళు, అయితే లాంగ్ వీడియో చేద్దామని మీకోసం అనుకుంటున్నా. సో ఈ రోజు అయితే చిక్కుడుకాయలు బాగా కాసినాయి. అయితే యాక్చువల్ గా నేను ఏం చేసిన అంటే, నిన్న నైట్ అంతా ఒలిసి పెట్టిన అనమాట. సో ఈరోజు సండే ఇంకా ఏమో చిక్కుడుకాయ వండుదాం అనేసి అయితే పెట్టిన. తీరా మార్నింగ్ లేసి చూసి మా మామయ్య అయితే మటన్ చికెన్ తీసుకొని వచ్చింది అనమాట. ఏమన్నా మటన్ చికెన్ అన్నాక చిక్కుడుకాయ తింటామా? తినం. అది పక్కకు పెట్టేసిన. సో చిక్కుడుకాయ పచ్చడి మొన్న పెట్టింది అయితే కొంచెమే పెట్టిన అనమాట. సో కొన్ని వెళ్ళినాయి ఆ రోజు, సో కొంచెం అయితే పెట్టిన. అయితే ఈరోజు చాలా వెళ్ళినాయి, అవి పచ్చడి పెడదాం అనేసి అయితే ఇక ఇప్పుడే తీసి ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టేసిన. సో మీరు కూడా కామెంట్ చేసారు కదా చాలా మంది, చిక్కుడుకాయ పచ్చడి ఖచ్చితంగా రెసిపీ షేర్ చేయండి అని. సో నాకు కూడా తెలియదు ఇంతకు ముందుకి, మా ఫ్రెండ్ హాస్టల్ కి తీసుకొచ్చింది అనమాట. సో నాకైతే అలా తెలుసు అనమాట. కానీ చాలా టేస్ట్ బాగుంటది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎంతమందికి చిక్కుడుకాయ పచ్చడి అంటే తెలుసో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలా మందికి తెలియదు కావచ్చు. సో నేనైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్స్ స్టే. సో ఫ్రెండ్స్, దగ్గర చూపించండి. ఇదైతే మేము నిన్న నైట్ తీసుకొచ్చినాము చిక్కుడుగాయ. అయితే ఈ రోజు కర్రీ వండుకుందాం అనేసి అయితే తెంపినాం. నైట్ అంతా గింజలన్నీ ఒలిసి ఇదంతా తురిమి పెట్టినాం అనమాట. సో ఈ రోజు సండే అనేసి మీకు ఇందాక చెప్పిన కదా, సో మేమైతే మటన్ కర్రీ చేసినాం. ఇవన్నీ ఏం చేయాలి, పచ్చడి లేదు, పచ్చడి అయిపోయింది. నాని మొన్ననే చెప్పిండు మళ్ళీ పచ్చడి పెట్టు, లేదు కదా అయిపోయిందంటే ఇక సరే అనేసి మార్నింగ్ అయితే హాస్పిటల్ కి వెళ్ళొచ్చినాం. చూడండి, ఫ్రిడ్జ్ లో పెడితే ఇట్లా కొంచెం వాడిపోయింది, అనమాట. ఇంకా బానే ఉంటది, ఫ్రిడ్జ్ లో పెట్టినా అనమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటది చిక్కుడుకాయ పచ్చడి అయితే. నేను కూడా ఫస్ట్ టైం ఏ చిక్కుడుకాయ పచ్చడా అనేసి వినేసరికి ఇదేంటి ఎట్లుంటుందో టేస్ట్ అనేసి అనుకున్నా, నిజంగా చాలా బాగుంటది. ఆయిల్ పోసేసుకోవాలి. ఎట్లా అంటే ఇవి మంచిగా గోల్డెన్ ఫ్రై లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే ఇంత పోసేసుకుంటున్నా. అండ్ ఇది హీట్ అయినాక ఆయిల్ మొత్తం హీట్ అవ్వాలి బాగా. అవి మంచిగా ఎట్లా అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్నంలో పెట్టుకుని తింటే పచ్చళ్ళు ఎట్లా క్రంచీ క్రంచీ ఉంటే చాలా టేస్ట్ ఉంటాయి కదా. సో అలా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి. సో ఇది ఆయిల్ వేడైనాక అయితే దీంట్లో వేసి మనం ఫ్రై చేసేస్తాం. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి చూడండి. ఏమంత ఇంగ్రీడియంట్స్ ఏమంత పట్టవు మనకి. నార్మల్ గా మ్యాంగో పికిల్ అవి ఇవి పెట్టుకుంటాం కదా. సో కొన్ని ఎండుమిర్చి, ఒక 2 ఎల్లిపాయల ముద్ద పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. అండ్ ఇది జీలకర్ర అండ్ మెంతుల పిండి. ఇది వచ్చేసి జీలకర్ర, ఇది వచ్చేసి సాల్ట్, ఇది వచ్చేసి ఆయిల్. అంటే ఆయిల్ లో మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ మ్యాంగో పికిల్, ఫిష్ పికిల్ అయితే ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటది, ఓకేనా? అండ్ దీంట్లో నిమ్మకాయలు కూడా ఉండాలి. నిమ్మకాయ రసంతో పుల్ల పుల్లగా పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటది అనమాట. సో వీటికి మనకి ఇష్టం అనమాట. కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు అనమాట. సో మా ఇంట్లో అయితే పులుపు మా నాని అయితే ఫుల్ తింటాడు. సో నేనైతే 2 నిమ్మకాయలు అయితే పిండేస్తున్నా. సేమ్ ఇక ఫిష్ పికిల్ టైప్ చూపియండి. వీడియో అయితే మా అత్తమ్మ తీస్తుంది, నాని తీయమంటే నాని తీయడంట. ఆయన బాగా టైర్డ్ అయిపోయింది అనమాట. సో మా అత్తమ్మ అయితే తీస్తుంది, మా నానికి బద్ధకం ఎక్కువ అనమాట. సో ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది అనమాట. మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అవుతానే మనకి ఇవి ఎక్కడ చిల్లి పైన పడతాయో అని వేసలే. దగ్గర చూపి. ఇలా చిటపట అంటాయి అనమాట. కానీ మంచిగా ఇట్లా గోల్డెన్ ఫ్రై వల్ల మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సిమ్ లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే ఫుల్ వేసుకుంటే పైననే ఫ్రై అయిపోతాయి అనమాట. లోపల గింజ మంచిగా ఫ్రై అవ్వదు. సిమ్ లో పెట్టేసుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ వింటర్ సీజన్ లో బాగా కాస్తుంది కదా. సో మీరు మన షార్ట్స్ చూసే ఉంటారు, మనకి చిక్కుడుకాయ కాస్తుంది అనమాట. సో అందుకోసం మనకి కొంతమందికి దొరకదు, కావాలనిపిస్తుంది వాళ్ళకి.
ఏ చూడండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలి స్లోగా. సేమ్ ఇక మనం మిరపకాయ బజ్జీలు అండ్ కాదు ఫిష్ పచ్చడి టైప్. ఇంకా మొత్తం చెప్పాలనుకుంటే ఇక ఫిషెస్ ని మనం ఎట్లా బ్రౌనిష్ కలర్ లో ఫ్రై చేస్తామో సో చిక్కుడుకాయని కూడా అలానే ఫ్రై చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇగో ఇలా అవ్వాలన్నమాట చిక్కుడుకాయలు. ఎందుకంటే ఇవి గ్రీన్ గ్రీన్ కలర్ ఎందుకు ఉన్నాయి అంటే అవి చిక్కుడుకాయలు అన్నమాట, పలిగినయి. సో పైన అంతా బ్రౌనిష్ కలర్, లోపల గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంతకు ముందు నేను పచ్చడి ఎలా పెట్టినంటే మొత్తం చిక్కుడుకాయలతో పెట్టిన అనమాట. సో అది మనకి తినేటప్పుడు ఆ చిక్కుడుకాయలు పైన పొట్టంతా తీసుకొని లోపల గింజలు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేనైతే ఇలా అయితే పెట్టేసిన అనమాట మొత్తం ఒలిసి. సో ఇలా అయితే బ్రౌనిష్ కలర్ లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఈ పచ్చడి ఎట్లా అంటే డైలీ డైలీ ఊరుతా అంటే టేస్ట్ వస్తుంది అనమాట. మనకి పెట్టగానే అంటే టేస్ట్ ఉంటది, కానీ డైలీ డైలీకి ఇంకా ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటది అనమాట. సో మీ ఇంట్లో కూడా చెట్లు ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చడ. మీకు ఎట్లుంటదో అనేసి అనుకోకండి, బాగుంటది. మీకు డౌట్ గా అనిపిస్తే కొంచెమే చేసుకోండి, కొంచెం చేసుకుని ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ చేసేసుకోండి. సో 5 అయితే నేనైతే ఇలా వేయించేసుకున్నా మంచిగా. కరెక్ట్ సౌండ్ వస్తుందా? అట్లుంటది. సో ఇవి మళ్ళీ కింద ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నా. వేసేటప్పుడు భయం అవుతుంది, చిటపట చిటపట అంటది. సో ఇవి అయినాక ఇంకొన్ని ఉన్నాయి అన్నమాట, ఇంకొకసారి ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం స్లోగానే అవుతుంది ఇది ఫ్రై, ఎందుకంటే చిక్కుడుకాయలు కదా ఇది. కర్రీ కూడా బాగుంటది. చిక్కుడుకాయ ఎంతైనా మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నదంత టేస్ట్ ఉండదు, చెట్టు బయట అయితే ఇంకా టేస్ట్ ఉంటది అండ్ నేచురల్ అన్నమాట. మాకైతే అదృష్టం ఉంది చెట్లకు కాస్తే తినే అంత. సో బాగానే కాసినాయి మాకు, చాలా మందికి మేమైతే ఇచ్చినాం ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకి ఇట్లా. సో సెకండ్ వాయి అయితే వేసేసిన. ఇవి కూడా ఫ్రై అయితే ఇంకా ఇక కొద్దిసేపట్లో తాలింపు పెట్టేసేసుకుంటే అయిపోతుంది, ఈజీ సింపుల్. సో ఫ్రెండ్స్ లాస్ట్ కి అయితే అన్ని తీసేసిన. చూడండి ఇంకో ఇక్కడ పేలింది అండ్ ఇగో ఇక్కడ కూడా పడ్డది, ఇక్కడ ఆయిల్ జిల్లింది. సో మీరు కూడా జాగ్రత్తగా చేయండి. ఏమో ఇది ఉండి ఉండి తీరా లాస్ట్ కే పేలింది. ఇంకా నయం నా మీద వల్లేదు, నేను గిన్నె తెద్దామని అటు సైడ్ పోయి గ్యాస్ తో ఈ గ్యాస్ తో ఒక టాస్క్ ఉంటది అనమాట నాకు. మేము చెప్పినప్పుడు అది వినదు, అది చెప్పినప్పుడు మేము వినం అనమాట. సో ఫైనల్ గా అయితే ఇక చూడండి ఇలా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం. మీరైతే వీలైతే మొత్తం కాయలతో అయితే పెట్టుకేసుకోండి, మీకు నచ్చితే తర్వాతకి వెళ్ళి ఇలా ట్రై చేయండి. అండ్ చేసేటప్పుడు మాత్రం నిజంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇది చిక్కుడుగాయ కదా, పగిలిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇవి అయితే ఫ్రై చేసేసుకున్నా. సో మనకు తాలింపుకి కావాల్సినంత ఆయిల్ అయితే ఉంచేసుకుందామని కొంచెం ఆయిల్ అయితే తీసేస్తున్నా. ఎక్కువైతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, తక్కువైనా కూడా మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట ఆయిల్. మళ్ళీ ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా మంచిది కాదు. సో మీరైతే ఖచ్చితంగా ఈ పచ్చడి అయితే ట్రై చేయండి అండ్ పిల్లల బాక్స్ లోకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో కర్రీస్ లేకపోయినా కూడా ఎమర్జెన్సీలో కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో ఇంతైతే ఆయిల్ ఉంచిన, కొంచెం తీసేసిన, తక్కువ పడితే మళ్ళీ తర్వాతకి వెళ్ళైతే కలిపేసుకుంటా. సో ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ జీలకర్ర వేసేసుకున్నా అయిన తర్వాత ఎండుమిర్చి మేము ఎక్కువ తినాం, మా నానినే తింటాడు, నాని కోసమే ఇది. ఇలా మంచిగా బ్రౌనిష్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఎల్లిపాయ ముద్ద మిక్సీ పట్టేసుకున్నా, దంచైనా వేసేసుకోవచ్చు. సో ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఈ పోపు చల్లారినాక దీంట్లో కారం అండ్ మెంతిపిండి వేసేసి మనం ఫ్రై చేసుకున్న చిక్కుడు గింజలు దీంట్లో కలిపేసేసుకొని లెమన్ పిండి వేసుకుంటే పచ్చడి ఐస్ రెడీ.
సో చూడండి ఇది మళ్ళీ ఎల్లిపాయ మొత్తం వెంబటే ఫ్రై అయిపోతుంది కదా, మాడిపోతుంది. సో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. చూడండి అప్పుడే అయింది. సో దీన్ని తీసేసి పక్కకు పెట్టేసుకుంటా. ఇక్కడైతే పెట్టేసుకుంటా. ప్యాన్ వేస్తే ఇక జల్దీ చల్లారుతుంది అనమాట ఇది. సో ఇది చల్లారినాక నేనైతే ఇంత కారం అయితే వేసేసిన. సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే అంతా తీసుకొని బయట పట్టేవాల్సి వస్తుంది. సో తగినంత వేసేసిన. అండ్ ఇది జీలకర్ర మెంతి పిండి తక్కువనే వేసుకోండి, మళ్ళీ చేదు అయిపోతుంది. ఏమో నాకైతే ఇట్లా పెట్టేయచ్చు. ఓకే బానే ఉంటది. దగ్గరికి ఇలా కలిపేసుకొని మంచిగా ఉప్పు కూడా కరిగేదాకా కొంచెం కలపాలన్నమాట. ఇలా కలిపేసినాక ఇక ఫైనల్ గా ఇవి ఫ్రై చేసినవి దీంట్లో వేసేయడమే. ఇవి మంచిగా డైలీకి మంచిగా ఊరుతుంది అనమాట. బాగుంటది టేస్ట్ అయితే. కలుపుకోవాలి రోజుకి, ఎందుకంటే పైన ఉన్నది ఊరవు కదా. ఇక ఊకే కలుపుతా అంటే ఆయిల్ అంతా తీసేసి మంచిగా ఈ చిక్కుడు గింజలకి ఇట్లా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాతకి లాస్ట్ కి నిమ్మకాయలు అయితే పిండేసుకోవాలి. పుల్ల ఉంటది, కారం మంచిగా ఉంటది పచ్చడి. పులుపు మీరు ఎంత తింటే అంత. నేనైతే 2 తిండిస్తున్నా, ఎందుకంటే మా నాని బాగా తింటాడు అనమాట పులుపు. మీకు తెలిస్తే ఇది ఇంకేం ప్రాసెస్ లో చేస్తారో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఈ ప్రాసెస్ అయితే తెలుసు. చూడడానికి ఎలా ఉంది, కలర్ఫుల్ గా మోస్తుంది కదా. అండ్ ఇలా పచ్చడి పెట్టుకున్నాక లాస్ట్ కి పచ్చడి అంతా తీసి అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటది. ఆల్మోస్ట్ అది అందరి ఇంట్లో చాలా మందికి ఇష్టమే ఉంటుంటది. మనం పచ్చడి కోసం వెయిట్ చేయం, లాస్ట్ కి దాంట్లో అన్నం కలుపుకొని ఎప్పుడు తింటామా అనేసి చూస్తాం. ఎంతైనా పచ్చడి పెట్టినాక అలా అన్నం కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటది. సో ఇది అన్నమాట ఫైనల్ అయితే. నేనైతే ఇవి పిండేసుకున్నా ఒక 2 దగ్గర చూపి ఇది కలిపేసుకొని చూడండి. క్రంచీ సౌండ్. 2-3 డేస్ అయితే ఇట్లా సౌండ్ రాదనమాట, మెత్తగా అయిపోతాయి, మంచిగా ఊరుతుంది. సో ఫైనల్ గా అయితే ఇది మన చిక్కుడుకాయ చట్నీ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.